హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడటానికి డోనట్స్ లాగా ఉన్నాయి కదండి. తెలుగు డోనట్స్ అని పిలవచ్చేమో మనము, కానీ డోనట్స్కు తీపి ఉంటుంది, ఇది కారము. ఇవి ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఒక గ్లాసు రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను, రవ్వ అంటే బాంబే రవ్వ అండి, సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ. ఒక గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులోనేమో ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్, తర్వాత ఒక స్పూన్ ఆయిలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవి 4 అండి. అన్నీ చిన్న చిన్నగా తరిగేసి కొత్తిమీరను పచ్చిమిరపకాయలు అందులో వేసేయడమేను. నీళ్ళు బాగా కాగాయి కదా, ఇందులోనే ఇంకా రవ్వ వేయటమే అనమాట. రవ్వ వేసేసి బాగా కలపాలండి, ఉండలు లేకుండాను. బాగా కలపడంలోనే బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇలాగా రవ్వ ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసారనుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ వేసిన తర్వాత ఇదిగోటి ఈ గ్లాస్ తోటి వేసాను. రవ్వ వేసిన తర్వాత బాగా కలపాలండి, బాగా చిక్కబడేంత వరకు బాగా కలిపేయాలి. ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఇవి చాలా ఈజీ అండి చేసుకోవడము. ఒకసారి మీరు చేశారంటే ఇంకెప్పుడు ఇవే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇదిగోటి ఇలాగా చల్లారిన తర్వాత ఉండలు చేసి పెట్టాను. ఉండలు పెట్టిన తర్వాత చేతిలోని పెట్టుకొని, చేతికి నూనె రాసుకొని చేతిలోని పెట్టుకొని ఇలాగా మధ్యలో హోల్ పెట్టుకోవడమేను. అన్నీ ప్లేట్లో పెట్టుకొని తర్వాత ఒకటొకటిగా నూనెలో వేసి కాల్చుకోవడమేను. నూనె కొద్దిగా మీడియంలో పెట్టుకుంటే బాగుంటుందండి. హైలో పెడితే తొందరగా వేగిపోతాయి, లోపలేమో పచ్చిగా ఉంటుంది. ఇలాగ బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత తీసేసుకోవడమేను. చూసారా ఎంత బాగా వేగుతున్నాయి కదా. ఇవి చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా అలాగేనా చాలా బాగున్నాయి. ఇదిగోటి తీసిన తర్వాత చూడండి ఎలాగున్నాయో. నచ్చాయా మీకు? నాకైతే బాగా నచ్చాయండి. అసలు ఒకసారి ఎవరైనా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలి అంటారు. మామూలుగా మనము మినపగారెలు, తర్వాత శనగపప్పుతోటి వడలు, అలసంద వడలు ఇలాగ చేసుకుంటుంటాము. ఒకసారి ఈ వెరైటీ కూడా టేస్ట్ చూసారంటే మాత్రము ఇంకెప్పటికీ ఇవే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి. వీటికి ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి, ఇలాగే ఉత్తివే తినచ్చు. ఎందుకంటే అందులోనూ కరివేపాకు, కొత్తిమీరను, తర్వాత పచ్చిమిర్చి ఉంది కదా, అవే చాలు. చాలా టేస్టీగా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే మాత్రము ఎప్పటికీ ఇంకా ఈ వడలే కావాలని అడుగుతారు, అంత బాగున్నాయి. పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ నచ్చుతాయండి వడలు మాత్రము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడటానికి ఎంత బాగున్నాయి కదా, ఇంకా తింటే ఎంత బాగుంటాయో మీరే ఊహించుకోండి. తింటే మాత్రము చాలా బాగున్నాయండి. చూడటానికి బాగున్నాయి, తినటానికి బాగున్నాయి కదా. ఖర్చు కూడా తక్కువ, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. మనం చేత్తో ఇలా పట్టుకున్నా కూడా చేతికి ఆయిల్ కూడా అంటదు. చాలా బాగున్నాయి.